పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటే మెగా ఫ్యామిలీ అంతా నడిచింది. మెగా హీరోలంతా ఆయన కోసం క్యాంపెయిన్ చేశారు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం తన రూటే సెపరేట్ అంటూ నంద్యాలకు వెళ్లాడు. పవన్ కు ట్వీట్ తో సపోర్ట్ చేసి స్నేహితుడు వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కోసం నేరుగా ప్రచారంలోకి దిగారు. ఇది మెగా ఫ్యామిలీలో చిచ్చు రేపింది. అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ నాగబాబు చేసిన ట్వీట్ అల్లు మెగా ఫ్యామిలీస్ మధ్య చిచ్చు రేపింది. మెగా ఫ్యామిలీ అంతా పవన్ వైపు ఉంటే అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసి మెగా ఫ్యామిలీలో మంటలు రేపాడు. మామకి ట్వీట్తో సరిపెట్టి స్నేహితుడి కోసం నంద్యాల వెళ్లి రావడం హాట్ టాపిక్ అయింది. ఈసారి ఎలా అయినా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు పవన్. నాగబాబు కుటుంబం సహా మెగా మేనల్లుళ్ళు నేరుగా ప్రచారం కూడా చేశారు. సాయిధరం తేజ్, వరుణ్ తేజ్ కూడా పిఠాపురం వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి ప్రచారానికి రాకపోయినా పవన్ కళ్యాణ్ గెలిపించాలని వీడియో సందేశం ఇచ్చారు. అంతేకాదు జనసేనకు 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయమును నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కళ నిజం చేస్తాడు. ఇక రామ్ చరణ్ తల్లి సురేఖ ప్రచారం చివరి రోజు పిఠాపురం వచ్చారు. కుక్కుటేశ్వర స్వామివారిని దర్శించుకుని పవన్ను కలిసి సపోర్ట్ చేశారు. వీళ్లతో అల్లు అరవింద్ కూడా ఉన్నారు. బన్నీ నంద్యాల వెళ్లడం మెగా ఫ్యామిలీకి, జన సైనికులకి నచ్చలేదు. అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ రేంజ్లో ట్రోల్ చేశారు. పోలింగ్ ముగిసిన కొద్ది గంటల్లోనే నాగబాబు చేసిన ట్వీట్ దుమారం రేపింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ ట్వీట్ చేశారు. వైసీపీ వాళ్లతో చేరి ప్రమోట్ చేయడం ఎక్కడి న్యాయమని నాగబాబు ఇండైరెక్ట్గా ప్రశ్నించారు. ఈ ట్వీట్ అల్లు అర్జున్ ఉద్దేశించి చేసింది. నాగబాబు చేసిన ట్వీట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ని మరింత రెచ్చగొట్టేలా ఉంది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నాగబాబు ఆఫీస్ మాత్రం పార్టీలో ఉంటూ వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఉద్దేశించిన ట్వీట్ అని అంటోంది. అల్లు అర్జున్ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, అన్ని పార్టీలు ఒక్కటే అని వివరణ ఇచ్చాడు. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా మద్దతు ఉంటుందని స్పష్టం చేశాడు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్డ్ విత్ ఎనీ పార్టీ అండి. నాకు ఒఫిషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు. మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్. అల్లు అరవింద్ కూడా డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నించాడు. సురేఖ, రామ్ చరణ్ మాత్రమే పిఠాపురం వెళుతున్నారని తెలిపారు. కానీ ఆయన కూడా వారి వెంట వెళ్లారు. బన్నీ నంద్యాల వెళ్లడంతో చిరు కుటుంబం నుంచి మాట రాకుండా బ్యాలెన్స్ చేసేందుకే అరవింద్ పిఠాపురం వెళ్లారు. మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఇప్పుడేం కొత్త కాదు. గతంలో ఎన్నోసార్లు బయటపడ్డాయి. అలాంటిదేమీ లేదని రెండు ఫ్యామిలీలు ఖండిస్తున్నా సైలెంట్ వార్ నడుస్తోందని ప్రచారం ఉంది. ఇది నిజమే అన్నట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఫంక్షన్లలో విభేదాలు బయటపడుతున్నాయి. ఎన్ని ఫంక్షన్లు, పండుగలు కలిసి చేసుకున్నా, కలిసే ఉన్నామని ఫోటోలు షేర్ చేస్తున్నా తాజా పరిణామాలతో రెండు కుటుంబాల మధ్య అంతరం పెరిగిందనిపిస్తోంది. పాత తరం మధ్య ఎలాంటి విభేదాలు లేకపోయినా ఈ తరం హీరోల మధ్య ఉన్నాయనే టాక్ ఉంది. సరైనడు సినిమా దగ్గర నుంచి రెండు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగినట్లుగా సన్నిహితులు చెప్తున్నారు. మెగా ముద్ర నుంచి బయటపడి స్వీయ అస్తిత్వం కోసం అల్లు అర్జున్ ప్రయత్నించడంతో ఇవి మొదలయ్యాయి. చిరంజీవి సినీ లెగసీకి తమ కుటుంబమే కారణమనే భావన అల్లు ఫ్యామిలీలో ఉంది. మెగా ఫ్యామిలీ ముద్ర కంటే అల్లు పేరుతో కంటిన్యూ అవ్వాలని బన్నీ భావిస్తున్నాడు. సొంతంగా ఓటీటీ ప్లాట్ఫామ్ ఏర్పాటు, అల్లు పేరిట స్టూడియో నిర్మాణంతో తెలుగు సినీ పరిశ్రమలో తన ముద్ర వేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మొదటి నుంచి పవన్ కూడా దూరంగానే ఉంటున్నాడు అల్లు అర్జున్. ఏ క్రియేషన్స్ పెట్టి సినిమాలు ప్రొడ్యూస్
ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు. ఐకాన్ స్టార్ అనే బిరుదిచ్చుకున్నాడు. తనకంటూ సొంత ఐడెంటిటీకి ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు. పుష్ప హిట్ తర్వాత అది ఇంకాస్త ఎక్కువైంది. నిజానికి ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో బన్నీకి ప్రత్యేక స్థానం తెచ్చింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా దక్కింది. దీని తర్వాత మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కు మధ్య మరింత గ్యాప్ మరింత పెరిగింది అనే టాక్ అయితే వినిపించింది. ఈ కట్టె కాలే వరకు మెగా అభిమానినే అని చెప్పిన బన్నీ ఆ మధ్య ఓ వేదికపై అల్లు ఆర్మీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని విభజించి మాట్లాడారు. ఎందుకంటే అందరూ మన హీరోలే కాబట్టి. కానీ కొన్నిసార్లు బయట ఫంక్షన్స్ మన హీరోలు లేని మన ఫంక్షన్ కానీ బయట ఫంక్షన్స్ కూడా వెళ్ళి మీరు పవర్ స్టార్ నడుస్తున్నారు. అది చాలా తప్పు బ్రదర్. అల్లు అర్జున్కు ఆర్మీ ప్రారంభమైంది పుష్పకు 4 సినిమాల ముందు నుంచే. అంతకుముందు అంతా బన్నీని అభిమానించింది మెగా అభిమానులే అని, అర్జున్ మర్చిపోతున్నాడని మెగా ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. అల్లు స్టూడియోస్ ప్రారంభించినప్పుడు అల్లు అర్జున్ కనీసం చిరంజీవి ఫోటోను కూడా ఎక్కడా షేర్ చేయలేదు. చిరంజీవికి పద్మభూషణ్ ప్రకటించినప్పుడు కూడా బన్నీ త్వరగా స్పందించలేదు. అల్లు అర్జున్కు జాతీయ అవార్డు వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ సరిగా స్పందించలేదని బన్నీ అభిమానుల ఫీలింగ్. అల్లు కుటుంబానికి చెందిన ఓటీటీ ప్లాట్ఫామ్లో బాలకృష్ణ చేసిన ఇంటర్వ్యూల విషయంలోనూ మెగా ఫ్యామిలీ నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. మొదటి ఎపిసోడ్ చిరంజీవితో అని చెప్పి ఆ తర్వాత చివరి నిమిషంలో దాన్ని మార్చడం విభేదాలకు కారణమైందని ప్రచారం. ఆ తర్వాత ఆ షోకు పవన్ కళ్యాణ్ హాజరైన చిరంజీవి మాత్రం వెళ్ళలేదు. మెగా ఫ్యామిలీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కున్న క్రేజ్ వేరు. చిరంజీవి స్టార్డమ్ను ఆయన ఎప్పుడూ దాటి వెళ్ళారంటారు ఫ్యాన్స్. అయినా అన్నయ్య ముందు తమ్ముడుగానే ఉంటారు. ఆ గౌరవాన్ని ఎక్కడా తగ్గించరు. మెగా ఫ్యామిలీలో పవన్ అంటే అందరికీ స్పెషల్ క్రేజ్. మొదట్లో బన్నీ కూడా ప్రేమ చూపేవాడు, కానీ ఆ తర్వాత మావయ్య గురించి మాట్లాడడమే మానేశాడు. ఈ గ్యాప్ రాను పెరుగుతోంది. మెగా అల్లు ఆడియో ఫంక్షన్లు వేరువేరుగా సాగుతున్నాయి. అల్లు అర్జున్ డైరెక్ట్గా పిఠాపురం వచ్చి మద్దతిస్తే అన్ని పార్టీల్లో ఉండే అభిమానులు హౌట్ అవుతారని భావించడం సహజం. కానీ రామ్ చరణ్ కూడా స్టార్ హీరోనే. అతనికి అన్ని పార్టీల్లోనూ అభిమానులు ఉన్నారు. అయినా నేరుగా పిఠాపురం వచ్చి పవన్కు సపోర్ట్ చేశాడు. అల్లు అర్జున్ నంద్యాలలో శిల్పా రవిచంద్ర ఇంటికి వెళ్ళినప్పుడు పిఠాపురం ఎందుకు రాలేదనేది మెగా అభిమానుల ప్రశ్న. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య గతంలో వృత్తిపరమైన గ్యాప్ ఉందంటారు. నిండు సభలో పవన్ గురించి చెప్పాలని ఆయన అభిమానులు పదే గోల చేస్తే బన్నీ చెప్పను బ్రదర్ అంటూ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. అప్పటి నుంచి ఈ హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. అల్లు అర్జున్ తాజా స్టెప్ పుష్ప 2పై ఎఫెక్ట్ పడుతుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. చెప్పను బ్రదర్ కామెంట్స్తో బన్నీ చిత్రానికి వసూళ్లు పడిపోయాయని ఇప్పటికీ చెప్తారు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ప్రభావం చూపుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. పవన్ అల్లు అర్జున్ మధ్య ఏ విభేదాలు లేకున్నా ఉన్నట్లుగా ప్రచారం జరిగినా వివాదాలు రేగినా వీళ్ళిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళడం, చరణ్ పిఠాపురం వెళ్ళడం కేవలం బంధుత్వాలు స్నేహ సంబంధాల కోణంలోనే చూడాలి తప్ప పొలిటికల్ చేయొద్దంటారు విశ్లేషకులు.